హలో ఎవ్రీవన్, తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఇంట్లోనే కలాకాండ్ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా దానికోసం కడాయి తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి 1 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని హైలో పెట్టుకొని ఇందులో 50 గ్రామ్స్ వరకు బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి అంచులకి పాలు ఎక్కువగా అంటుకోకుండా ఉంటాయి. హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలు మరిగించుకుంటూ సైడ్న స్క్రేప్ చేసుకుంటూ మీగడ కట్టకుండా కలుపుకుంటూ అడుగు అంటుకోకుండా చూసుకోవాలి. ఇలా పాలు సగం వరకు మరిగిపోయిన తర్వాత బాగా చిక్కబడతాయి. ఈ చిక్కబడిన పాలల్లో ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం లేదు అనుకోండి, వెనిగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం నిమ్మరసం వేసిన వెంటనే కొంచెం పాలు విరగడం స్టార్ట్ అయిపోతుంది, కర్డింగ్. అలా అని ఎక్కువ వేయకండి. ఇలా చిక్కబడిన తర్వాత 1/2 కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోండి. మీరు స్వీట్ ఇంకొంచెం ఎక్కువ తినాలి అనుకుంటే 3/4 కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కుక్ చేసుకోండి. ఇలా థిక్ కన్సిస్టెన్సీకి మనకి వచ్చేస్తుంది. ఇక్కడ మనకి మిల్క్ లో ఉన్న వాటర్ కంటెంట్ అన్నది కంప్లీట్ గా అయిపోయిన తర్వాత ఇలాగా కలుపుతుంటే ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. అప్పుడు యాలకుల పొడి 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఇంకా యాడ్ చేయని అవసరం లేదండి, మనం ఆల్రెడీ బటర్ యాడ్ చేసాం కాబట్టి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని బటర్ పేపర్ వేసిన ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా ట్యాప్ చేసుకొని ట్రేని లిడ్తో కానీ ఫాయిల్ పేపర్తో కానీ కవర్ చేసేసి 5 to 6 అవర్స్ వదిలేయాలి. ఆ తర్వాత మనం ఓపెన్ చేసి చూసామంటే మనకి గట్టిపడి ఉంటుంది కలాకాండ్. ఇప్పుడు మనం బయటకు తీసి మనకి కావలసిన షేపులోకి కట్ చేసుకోవడం అంతే అండి. ఇది చేయడానికి టైం ఎక్కువ పడుతుంది కానీ ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ, అలాగే సింపుల్ కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా బెల్లంతో హెల్దీ కలాకాండ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే అమ్మా డైరీస్ 89 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.